కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ఓ కృష్ణ, ఈ యుద్ధం జరిగితే అందరూ మరణిస్తారు, మగవాడంటూ మిగలడు, దానితో కులక్షయం అవుతుంది. కుటుంబాలు వంశాలు నాశనం అవుతాయి అని మనకు బాగా తెలుసు. వంశక్షయం వలన మహాపాపం చుట్టుకుంటుంది అని దుర్యోధనాదులకు తెలియకపోవచ్చు, కానీ మనకు తెలుసు కదా. తెలిసి ఈ మహాపాపం ఎలా చేయమంటావు? కనీసం మనం అన్నా ఈ యుద్ధం నివారించడానికి ప్రయత్నం చేయవచ్చు కదా. నీవు రాయబారానికి వెళ్ళి నీవు చేయాల్సిన ప్రయత్నం నీవు చేశావు. ఇప్పుడు కూడా దుర్యోధనునికి నచ్చచెప్పి ఈ యుద్ధం ఆపించవచ్చు కదా. ఈ పాపం చేయకుండా నన్ను మరలించవచ్చు కదా. దుర్యోధనాదులు ఎటు యుద్ధం విరమించుకోరు. కనీసం మనం అన్నా ఈ కులక్షయం అనే పాపం నుండి విముక్తులం కావచ్చు కదా. ఏమిటో కులక్షయం అనే ఈ పాపం నుండి ఎలా విముక్తి కావాలో అర్థం కావడం లేదు అని నిర్వేదంగా అంటున్నాడు అర్జునుడు.